హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా అంటే అవుననే సంకేతాలు అయితే చాలా బలంగా వినిపిస్తున్నాయి. అంటే టీడీపీ ఆఫీస్ దాడిలో ఇతని పాత్ర కూడా ఉందని ఇతని పేరు కూడా మెన్షన్ చేశారు అండ్ నోటీస్ కూడా పంపించడం జరిగింది. మరి ఏం జరిగే అవకాశం ఉంది ఆళ్ల రామకృష్ణారెడ్డి విషయంలో? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. సార్, టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఇతని పాత్ర కూడా ఉందని చెప్పేసి పేరు మెన్షన్ చేశారు. కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పుడు నోటీసులు కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. మరి తొందరలో ఇతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా సార్? ఆళ్ల రామకృష్ణారెడ్డికి సంబంధించిన రాజకీయ ప్రస్థానం ఇటీవల కాలంలో మనం చూస్తే ఆయన కాంగ్రెస్ నుంచి తర్వాత వైసీపీకి వెళ్ళిన సందర్భం చూస్తాం. మొదట్లో తర్వాత వైసీపీలో ఎమ్మెల్యేగా ఉండి తెలుగుదేశం పార్టీ వారసుడుగా చెప్పబడుతున్నటువంటి లోకేష్ని ఓడించినటువంటి చరిత్ర చూస్తాం. అవును. లోకేష్ని ఓడించిన క్రమంలో ఆయన వైసీపీ నాయకులందరికీ హీరో అయ్యాడు. నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన లోకేష్ని ఓడించడం ద్వారా ఒక బలమైనటువంటి సంకేతాన్ని ఇచ్చారు అనేది ప్రధానమైన అంశం. దాంతోపాటు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అనూహ్యంగా ఆయన కాంగ్రెస్లో చేరారు. షర్మిల నాయకత్వంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. తర్వాత మళ్ళీ అక్కడ కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్లో కూడా నిలబడలేక మళ్ళీ వైసీపీలోకి వచ్చిన సందర్భం చేస్తాం. తర్వాత అక్కడ వేరే అభ్యర్థికి ఇవ్వటం ద్వారా వైసీపీ ఒక బలమైనటువంటి సంకేతం ఇవ్వాలి, అక్కడ మహిళా బీసీ అభ్యర్థితోటి పోటీ చేయించి లోకేష్ని ఓడించి ఒక బలమైన సంకేతం ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం జరిగింది. అన్నట్టు ప్రధానమైనటువంటి నాయకులు చాలామంది మీద మహిళా అభ్యర్థులను నిలిపి కొత్త మహిళా అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు అనేటువంటి ప్రచారాన్ని విస్తృతంగా తీసుకెళ్ళాలి, భవిష్యత్తులో టీడీపీని సమాధి చేయడానికి అది ఒక రాజకీయ అస్త్రంగా వైసీపీ ప్రయోగించింది. ఒక క్రమంలో ఇవన్నీ ఇట్లా ఉంటే అసలు మొత్తం ఓడిపోయే క్రమంలో మంగళగిరి కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఈ మొత్తంలో రాజకీయపరమైనటువంటి మార్పులు వీటన్నిటిని చూస్తే ఇది ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానానికి ఇది ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా చెప్పాలి. ఇది ఒక పక్కన ఇట్లుంటే అసలు మంగళగిరిలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడిని ఇన్వాల్వ్ చేయకుండా, నిందితుడిగా చేర్చకుండా ఎట్లా కేసును ముందుకు నడుపుతాము అనేటటువంటి ప్రశ్న తెలుగుదేశం వర్గాల్లో బలంగా వచ్చింది. తెలుగుదేశం వర్గాల్లో బలంగా వచ్చేటటువంటి క్రమంలో ఆయనకి సంబంధించినటువంటి పాత్రని ఖచ్చితంగా చేయాలి అంటూ ఒక బలమైనటువంటి వాదన తెలుగుదేశం వర్గాల్లో వచ్చింది. ఇక్కడ మొత్తం మీద ఒకటి గమనించాల్సిన అంశం ఏంటంటే స్థానిక శాసనసభ్యుడు అదే సందర్భంలో లోకేష్ని ఓడించడం ద్వారా బలమైన మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. ఇవన్నీ అటువంటి వ్యక్తిని మనం ఎట్లా వదిలేస్తాము? లోకేష్ని ఓడించడానికి రకరకాల ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి 2024 ఎన్నికల్లో కూడా అదే రకమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి వీటన్నిటికీ అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎందుకు వదిలిపెట్టాలి అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తల్లో బలంగా వచ్చింది. స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇన్వాల్వ్ చేయకుండా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారా అనేటటువంటి ప్రశ్న కూడా వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే క్రమంలో ఆ స్థానిక శాసనసభ్యుడి పాత్ర ఖచ్చితంగా ఉంటుందనే ఊహాగానాలు జరిగింది. ఆ నేపథ్యంలో వాళ్ళకి ఈరోజు ఆయన నిందితుడిగా చేర్చారు. నిందితుడిగా చేర్చిన క్రమంలో ఆయన అరెస్ట్ చేస్తారా, ఆయన నిజంగానే ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా? రెండోది, ఇప్పుడు చేర్చడం ఏంటి? 127వ నిందితుడుగానే 128 చేర్చారు, అక్యూజ్డ్ 127. దాంట్లో ఆల్రెడీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తోడు ఈయన కూడా చేర్చారని అనుకోవాలి. కానీ ఈ చర్చ అయితే తెలుగుదేశం స్థానిక కార్యకర్తల్లో విస్తృతంగా అసంతృప్తి అయితే ఉంది. ఆ అసంతృప్తికి తెలుగుదేశం ఈరోజు సాటిస్ఫై చేసిందని భావించారు. అంటే ఇది అరెస్ట్ వరకు వెళ్ళొచ్చు అంటారా సార్? అరెస్ట్ వరకు వెళ్ళొచ్చు అంటారంటే కేసుకున్నటువంటి గ్రావిటీ పరంగా, ఆ సెక్షన్లకు ఉన్నటువంటి సీరియస్నెస్ పరంగా వెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే దాన్ని క్వశ్చన్ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ హైకోర్టుకి వెళ్తారా, క్వాష్ చేయించుకుంటారా, క్వాష్ అడుగుతారా, ఇవన్నీ కూడా
భవిష్యత్తులో న్యాయపరమైనటువంటి ఏ రకమైనటువంటి చర్యలు జరుగుతాయి, ఏ రకమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి అనేది భవిష్యత్తులో చూడాల్సింది. ఓకే సార్, మొదట వల్లభనేని వంశీ కూడా టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులోనే అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కూడా బయటకి రావడం లేదు. సో అతను వైసీపీ పార్టీ కాబట్టి ఓకే. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీతో కూడా ట్రావెల్ అవ్వడం లేదు. మరి అటువంటి పరిస్థితి ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా జరిగే ఇక్కడ అవకాశం. రాజకీయపరమైనటువంటి అనుబంధాల కంటే కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డిని వైసీపీ అంటే కాంగ్రెస్లో చేరినప్పటికీ వైసీపీ నాయకుడిగానే చూస్తారు అనేటటువంటి అంశం విస్తృతంగా రాజకీయ వర్గాల్లో చర్చలో ఉంది. ఓకే. తర్వాత ఆయన కాంగ్రెస్ డిటాచ్ అయిపోయి మళ్ళీ వైసీపీకి దగ్గర అయినటువంటి విషయం వాస్తవం. వైసీపీకి బహిరంగ దగ్గర కాకుండా ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కోవర్ట్ సబ్జెక్టు, ఆయన వైసీపీ కోవర్ట్గా కాంగ్రెస్లోకి వెళ్ళారు అనేటటువంటి చర్చ విస్తృతంగా ఉంది. నేను ఎక్కడ కంక్లూజన్ చెప్పలే ఈ విషయంలో. వాస్తవంగా నాకు మన అబ్జర్వేషన్లో కనిపిస్తున్నటువంటి రాజకీయపరమైనటువంటి అభిప్రాయాన్ని ఖచ్చితంగా మాట్లాడాలి. రాజకీయపరమైనటువంటి అభిప్రాయాలు మాట్లాడకుండా ఈ అంశాన్ని మనం మాట్లాడలేము, ముందుకెళ్ళలేము అని. సార్, ఇప్పుడు అరెస్ట్ల గురించే చర్చించుకుంటున్నారు. ఏపీలో చూస్తుంటే ఆల్రెడీ వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. రేపు మాపు కొడాలి నాని కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఈ రకంగా మొత్తం వైసీపీలో వీటి చుట్టే తిరుగుతుంది. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు కూడా జరుగుతుంది. సో ఇది ఏ విధంగా పోట్రే అవకాశం? ఒకటి, అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్న వైసీపీ నాయకుల పేర్లు ఒక జాబితా ఆల్రెడీ తిరుగుతుంది, సోషల్ మీడియాలో తిరుగుతుంది. జనం దృష్టిలో కూడా ఖచ్చితంగా జనం దగ్గర ప్రతి రచ్చబండ దగ్గర చర్చ అయితే జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వైసీపీ నాయకుల పేర్లలో పేర్ని నాని, జోగి రమేష్, రోజా, కొడాలి నాని, ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. వీటన్నిటికీ మధ్యలో అనిల్ కుమార్ పేరు వచ్చింది. అనిల్ కుమార్ పేరు అయితే విడుదల రజని, అంబటి రాంబాబు, ఇట్లా చాలా పేర్లు అయితే విస్తృతంగా చర్చలో ఉన్నాయి. అనిల్ కుమార్ అయితే ఒకవేళ నన్ను అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే నేను అందరి జాతకాలు బయట పెడతా అనే మాట కూడా అన్నట్టుగా విన్నాం. వీటన్నిటి నేపథ్యంలో రేపు అరెస్ట్ ఎవరు కాబోతున్నారు అనేటటువంటి చర్చ